హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు కూడా కొన్ని కామెంట్స్కి ఆన్సర్ ఇస్తాను. ముఖ్యంగా హెన్నా మీద చాలా డౌట్స్ అడుగున్నారు, చెప్తాను. హాయ్ మేడం, మీ హెన్నా ఎన్ని రోజులకు అప్లై చేయాలి? హెన్నాని ఎన్ని రోజులకు అప్లై చేయాలి? హెయిర్ ప్యాక్స్ కూడా మంత్లో ఎన్నిసార్లు అప్లై చేయొచ్చు? మా హెన్నా అయితే మంత్లీ ట్వైస్ పెట్టుకోవచ్చు. మీకు తెల్ల జుట్టు కలర్ మారడానికి కానీ, కండిషనింగ్ కోసం కానీ, స్కాల్ప్ స్ట్రెంగ్థనింగ్ కోసం కానీ పెట్టుకోవచ్చు. ఇకపోతే మిగతా ప్యాక్స్ ఉన్నాయమ్మా, ఒక్కొక్కలాగా ఉంటాయి. కొన్ని ప్యాక్స్ వారానికి 2 రోజులు అంటారు, కొన్ని నెలకు ఒకసారే అంటారు. డిఫరెంట్గా ఉంటాయి. జెల్ ప్యాక్స్ ఉంటాయి, డ్రై ప్యాక్స్ ఉంటాయి. ఇట్లా దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మేమైతే హెయిర్ ఫుడ్ అని ఒక ప్యాక్ ఇస్తామమ్మా. ఇది కూడా మీరు వీక్లీ వన్స్ పెట్టుకోవచ్చు. ఇది కోకోనట్ మిల్క్లో కానీ, కోకోనట్ వాటర్లో కానీ, లేదా ప్లెయిన్ వాటర్లో కానీ అప్లై చేసి ఒక ½ అన్ అవర్ ఉంచుకొని తర్వాత తలస్నానం చేయొచ్చు. హెయిర్ ఫుడ్ అంటామన్నమాట దీన్ని. ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. ఇది కూడా అవైలబుల్గా ఉంది. నేను ఎప్పుడు పెద్దగా చెప్పను దీని గురించి. సో హెయిర్ ఊడిపోయే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఇది. మీ ప్రోడక్ట్స్ వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. సో హెన్నా గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పారు, థ్యాంక్ యూ. నవ్ ఏ డేస్ యూ ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్, థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఐడెంటిఫై చేయాలి మ్యామ్ స్కాల్ప్ టైప్ చెప్పండి? ఏం లేదు మా, మీది నార్మల్గా ఉందనుకోండి, తలస్నానం చేశారు, ఫ్రెష్గా ఉంది సాయంత్రం వరకు లేదా నెక్స్ట్ డే కూడా, సో మీది నార్మల్ హెయిర్ అన్నట్టు అనమాట. లేదు తలస్నానం చేసిన 4-5 గంటలకే స్టిక్కీగా అయిపోయింది మీది, ఆయిలీగా, ఇక్కడంతా ఆయిలీగా జిడ్డు కారుతున్నట్టు ఉందనుకోండి, ఆయిలీ స్కాల్ప్. ఇక అట్లా కాకుండా కొంతమందికి డ్రై స్కాల్ప్ ఉంటుంది, అంటే అసలు మీకు ఇట్లా పట్టుకుంటే సెన్సిటివ్గా ఉంటుంది, మీకు తెలుస్తూ ఉంటుంది ఆ డ్రైనెస్ అనమాట. హెయిర్ కూడా డ్రైగా ఉంటుంది అట్లాంటి వాళ్ళకి, అది డ్రై స్కాల్ప్ మా. ఇప్పుడు మీకు ఆయిలీగా ఉంది అంటే 2 సంవత్సరాల తర్వాత అది డ్రైగా కూడా అయిపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. మీరు ఐడెంటిఫై చేయాల్సిందైతే ఇలానే స్పష్టంగా తెలుస్తుంది. జనరల్గా చెప్పాలంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఆయిలీ స్కాల్ప్, నార్మల్ స్కిన్ వాళ్ళకి నార్మల్ స్కాల్ప్ అట్లా ఉంటుంది మ్యామ్ నాకు సైనస్ ఉంది కానీ హెన్నా పెట్టుకోవాలని ఉంది, ప్లీజ్ గివ్ మీ సజెషన్స్. సైనస్ ఉన్న వాళ్ళు ఉదయాన్నే పెట్టుకోకండి, రాత్రి 6 తర్వాత పెట్టుకోకండి. ముఖ్యంగా మీరు 8-8:30కి పెట్టుకొని 1 గంట సేపు ఉంచుకోండి ఇంకా కావాలి అంటే ఆ హెన్నాలో మీరు 1-2 డ్రాప్స్ యూకలిప్టస్ ఆయిల్ పెట్టుకోవచ్చు. అరోమా ఆయిల్స్ దొరుకుతాయి కదా, 2-3 డ్రాప్స్ అనమాట, అంతకంటే ఎక్కువ వద్దు. కానీ పెట్టుకున్న తర్వాత కాఫీ టీ తాగే అలవాటు ఉంటే కాఫీ టీ తాగండి, లేదు మాకు అలవాటు లేదు అంటే గ్రీన్ టీ తాగండి, అది కూడా లేదు అంటే ఒక చిన్న గ్లాసు వేడి నీళ్ళు తాగండి మీకు సైనస్ ఎక్కువ అవ్వదు. ఆకు పెట్టుకోకండి, గోరింటాకు పెట్టుకోకండి, గోరింటాకు పొడిని మాత్రమే పెట్టుకోండి, ఓకేనా? హెన్నా గురించి చాలా బాగా చెప్పారు. న్యూపూర్ హెన్నా వాడొచ్చా? నూపూర్ హెన్నా అని నేను చెప్పను, కానీ బయట దొరికే చాలా హెన్నాలలో కెమికల్స్ ఎక్కువ ఉంటాయి అందుకనే మీకు ఇమీడియట్గా రెడ్గా అయిపోతుంది. అలాంటి హెన్నాలు పెట్టుకున్నందువల్ల చేతులు బాగుంటాయి కానీ గోరింటాకులాగా తలకు అంత మంచిది కాదని నా ఉద్దేశం. స్పెసిఫిక్గా దీన్ననే చెప్పను, చాలా ఉన్నాయి అలాంటివి. మ్యామ్ కర్డ్ ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకోవచ్చా హెన్నాకి? కర్డ్ యాడ్ చేసుకోవచ్చు, ఒకరోజు కర్డ్ మాత్రమే యాడ్ చేయండి. కొంతమంది పుల్లగా ఉన్నదని 4-5 రోజులది పెడతారు. మీరు హెన్నాలో పెట్టినప్పుడు ఒక్కొక్కసారి ఫంగస్ ఈజీగా వస్తుంది, అలా చేసుకోకండి. ఇకపోతే ఎగ్ వైట్ అంటారా, మీరు హెన్నా పెట్టుకునే ముందు ఎగ్ వైట్ యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మ్యామ్ పాపట్లో జుట్టు పలుచగా అయిపోతుంది, ఏమైనా సజెషన్ చెప్పరా? అది చాలా కారణాలు ఉంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఏజ్ కొద్దీ అలా ఉంటాయి. మిమ్మల్ని చూస్తే కానీ చెప్పలేను. మా దగ్గర రీగ్రోత్ ఆయిల్ అని ఉందమ్మా, మీకు ఏ కారణం వల్ల జుట్టు ఊడినా కానీ తిరిగి రీగ్రోత్ వస్తుంది 4-5 నెలల్లో. ట్రై చేసి చూడండి. ఒకవేళ వీలైతే నన్ను కలవండి ఒక్కసారి, లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి, మాట్లాడతాను నేను, ఓకేనా? అసలు హెన్నా ఎక్కడ దొరుకుతుందంటే దొరుకుతాయి అభినవ్, చాలా చోట్లనే దొరుకుతాయి. ముఖ్యంగా బయోటిక్ కంపెనీ, ఆయిర్, వీళ్ళందరూ ప్యూర్ హెన్నానే ఇస్తారు మీకు. బయటవి కావాలి అంటే మాది కూడా ప్యూర్ హెన్నానే, మేము ఢిల్లీ నుంచి తెప్పిస్తాము, ఫరీదాబాద్ నుంచి తెప్పిస్తాము. హెన్నా ఎంత టైం సోక్ చేయాలి? యాక్చువల్గా అయితే 3-4 అవర్స్ సోక్ చేస్తే చాలు కానీ మర్చిపోతాం కదా అని నైట్ 9:30-10కి సోక్ చేసుకున్నామంటే ఉదయం లేచి పెట్టుకోవచ్చు కదా, లేదు అంటే 4 అవర్స్ చాలు మీకు. గడ్డానికి మీసాలకు కూడా పెట్టుకోవచ్చు అన్నారు, ఏం ఇబ్బంది లేదు మంచి హెన్నా అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు. కానీ
మీకు బ్రౌన్గా రెడ్గా ఉంటాయి మీరు పెట్టుకునే హెన్నాని బట్టి. మేడం స్మాల్ డౌట్, ప్యూర్ హెన్నా పౌడర్ అంటే గోరింటాకు పొడే కదా, దెన్ వై ఆర్ యూ సేయింగ్ ఇట్ ఈస్ సో కాస్ట్లీ? యూ ఆర్ సేయింగ్ 24 herbs are there in your henna powder. Is it mandate of combining henna powder with them? Just henna powder is not enough. మా మీకు కలర్ కావాలి అంటే హెన్నా పౌడరే చాలు, ఏం అవసరం లేదు. కానీ మంచి హర్బ్స్ ప్రాపర్టీ కావాలి అంటే మరి యాడ్ చేస్తామన్నమాట. ఇది ఫ్యాషన్ కోసం కాదు. మీరు చూడండి, అసలు బయట ఆయిల్స్ కొన్ని 60 herbs అంటారు, 51 herbs అంటారు, 45 herbs అంటారు. మరి ఎందుకు కలుపుతున్నారని? ఎందుకు అంటే దాని ప్రాపర్టీ మారిపోయి మనకు బెనిఫిట్ వస్తుందని చెప్పేసి. మా ప్రతిదానికి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి. అంటే నేనేం చెప్తాను, కేవలం కలరింగ్ కోసమే కాదు నేను హెన్నా ఇచ్చేది, మీ హెయిర్ కండిషనింగ్ కోసము, స్కాల్ప్ స్ట్రెంగ్థనింగ్ కోసం అనమాట. కాబట్టి కలపాలి, అందుకని కాస్ట్ పెరుగుతుందన్నమాట. వీడియోస్ పెట్టడం కాదు, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తే కూడా బాగుంటుందేమో. అభినవ్, మీరు చాలా ఈజీగా అడిగారు, నాకైతే అంత ఈజీ కాదు బాబు, కొంచెం కష్టం, చాలా పనులు ఉంటాయి. వీడియోస్ చేయడం ఒక్కటే నా పని కాదు, నేను చాలా పనులు చేస్తాను. ఓకేనా, ఏమనుకోకండి, అందుకనే చదువుతున్నాను. 1 hour పెట్టుకుంటే వైట్ హెయిర్ బ్రౌన్ అవుతుందా? అవుతుంది మా, తప్పకుండా అవుతుంది. చాలు, 1 hour కంటే ఎక్కువ పెట్టుకోకండి హెన్నాని, మీ స్కాల్ప్ డ్రై అవుతుంది. మ్యారీగోల్డ్ క్రీమ్ 1500 చేశారు, 1250 ఉన్నదాన్ని. లేదు మా, అంతే ఉంది. ఇంకా ఆలోచిస్తున్నామా, దానికి కాంప్లిమెంటరీ ఒక చిన్న సోప్ కూడా ఇద్దాము అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. సో మేము ఎప్పుడు మీకు లాస్ చేయడానికి ట్రై చేయమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. హెన్నా చెప్తున్నాను కాబట్టి మా దగ్గర ప్యూర్ హెన్నా పౌడర్ విత్ లాట్ ఆఫ్ హర్బ్స్ మా. సో చాలా బాగుంటుంది, పెట్టుకుంటే మీకే తెలుస్తుంది. హెయిర్ లాస్ని తగ్గిస్తుంది, డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది, అంతేకాకుండా కలర్ని కూడా ఇస్తుంది. ట్రై చేసి చూడండి మా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇవ్వలేకపోయినా చదువుతాను మా దాన్ని ఇక నుంచి. ఓకేనా, బాయ్ మా.